హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇక్కడ రికార్డిస్ట్ అనే పోస్టులు అయితే భర్తీ జరిగాయండి ఒక ప్రముఖ సంస్థలో. అంటే రికార్డిస్ట్గా అంటే తెలుగులోనే అంటే ఫ్లూయెన్సీ తెలుగు మీకు బాగా వచ్చుంటే ఖచ్చితంగా జాబ్ అనేది మీకైతే వస్తుందండి. అంటే ఫ్లూయెన్సీగా అంటే మంచిగా తెలుగు కమ్యూనికేషన్ అనేది బాగా వచ్చుండాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక వాయిస్ రికార్డింగ్ చేశారనుకోండి, ఆ వాయిస్ రికార్డింగ్ అనేది మంచిగా వచ్చుండాలి. సో అది ఒక వాయిస్ రికార్డింగ్ చేసే పర్సన్స్ అనేది మొత్తం టోటల్గా 1000 అంటే 1000 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. 1K అంటే మనకి 1000 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు కదా. చాలా ఎక్కువ పోస్టులు ఇందులో అయితే ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే తెలుగులోనే కంప్లీట్ తెలుగులోనే వర్క్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ రావాలని అయితే ఏమి ఇక్కడ వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు. ఇంగ్లీష్ అయితే అవసరం లేదు. ఓన్లీ తెలుగు కమ్యూనికేషన్ బాగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఏ డౌట్స్ ఉన్నా సరే తెలుగులోనే మనకి అన్ని డౌట్స్ కూడా క్లారిఫికేషన్ అనేది చేస్తారు. వీళ్ళు వర్క్ ఎలా చేయాలని కూడా ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో మన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎవరి వరకు అయితే చూడండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇక్కడైతే చూసేయండి. రికార్డిస్ట్ అనే తెలుగు ఉంది కదా. సో ఈ రికార్డిస్ట్ తెలుగుకి వచ్చేసరికి ఏంటంటే మనకి 1000 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి కంపెనీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా ఉండాలి, ఇంగ్లీష్ రావాలి, అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి, ఇది మనకి గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అనే వల్ల ఉంటారు. బట్ ఏంటంటే ఈ రికార్డిస్ట్ పోస్టులకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ అనేది ఏం లేదు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా పర్వాలేదు కాబట్టి తెలుగులో బాగా మాట్లాడే వాళ్ళు మీకైతే చాలా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సో అది 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఇంట్లో ఉండే వర్క్ చేయొచ్చు. ఇంట్లో ఉండే మీరు మీ వాయిస్ రికార్డింగ్ చేసి వాళ్ళకి పంపించవచ్చు. సో అలాగే వాయిస్ రికార్డింగ్స్ వాళ్ళు పంపిస్తే అవి ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు వర్క్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తారు. ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. అంటే మనకి మంచి శాలరీ కూడా ఉంటుంది. సో అది అండ్ ఇక్కడ ఏంటంటే రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అట్లా ఉంటుంది. సో అది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా వచ్చి ఉండాలి. సో అదొకటి. ఇక్కడ వచ్చేసరికి అయితే చూడండి, ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ రిక్వైర్మెంట్స్లో ఏమి ఇచ్చారో చూడండి. ఫ్లూయెన్సీ తెలుగు అంటే ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు, మంచిగా తెలుగు కమ్యూనికేషన్ స్కిల్ అనేది బాగా వచ్చి ఉండాలి. తెలుగు అందరూ మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అందరూ మంచిగా మాట్లాడేవాళ్ళు కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పర్సన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి తెలుగు కమ్యూనికేషన్ మంచిగా బాగా వచ్చిన వాళ్ళు. అదొకటి. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ప్రెషనల్ స్కిల్స్ అండ్ ఏబుల్ టు ఫాలో డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెయింటైన్ ఫోకస్ ఆన్ టాస్క్స్. అంటే వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, ఈ టైంలో మీరు వాయిస్ రికార్డింగ్ చేయాలి అనుకుంటే ఆ వర్క్ అనేది మంచిగా మీరు ఆక్యురెన్సీ అంటే 100% మంచి క్వాలిటీతో మీరు వర్క్ అనేది చెయ్యాలి. సో అదొకటి. అండ్ రీలబుల్ అండ్ మనకి కమ్యూనికేటెడ్ అండ్ కంప్లీటింగ్ టాస్క్ అండ్ షెడ్యూల్డ్. సో వాళ్ళు ఒక వర్క్ ఇచ్చారనుకోండి, దానికి వచ్చిన ప్రాబ్లమ్ సొల్యూషన్ కనుక్కొని ఒక మంచిగా ఆ వర్క్ని షెడ్యూల్ చేసుకొని అయితే వాళ్ళకైతే చెప్పాలి. అంటే ఈ టైంలో మీరు చేయలేకపోయారు అనుకోండి, వాళ్ళకి వెంటనే చెప్పేసి ఆ వర్క్ని మీరు ఏ టైంకి ఇస్తారు అది కూడా షెడ్యూల్ చేసి వాళ్ళకి చెప్పాలి. సో అదొకటి. అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడియో రికార్డింగ్ అండ్ రిలేటబుల్ ఫీల్డ్ ఇన్ ప్లస్ బట్ నాట్ రిక్వైర్డ్ అనేది ఇచ్చారు. సో మనకి మీరు ఏంటంటే ప్రీవియస్గా ఇంతకుముందు ఇంకెక్కడైనా వాయిస్ ఓవర్ ఇస్తూ వాయిస్ రికార్డింగ్ చేసి ఏదైనా నాలెడ్జ్ ఉందనుకోండి, ఉంటే ప్లస్ బట్ నాట్ రిక్వైర్డ్ అనేది ఇచ్చారు. అంటే ఉంటే మీకే మంచిది, బట్ ఇక్కడ మేమైతే అడగట్లేదు, నాట్ రిక్వైర్డ్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అది. ఇంకొకటి ఏంటంటే యాక్సెస్ అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ కంప్లైంట్ టాస్క్ అండ్ ఎఫిషియెంట్లు అయితే ఇచ్చారు. ఏంటంటే మీకు మంచిగా మొబైల్ అనేది ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మంచిగా వచ్చు. అంటే మన ఇంటర్నెట్ కనెక్షన్ ఏంటంటే కొంతమందికి నెట్ ఉండకపోవడం, ఇలాంటివంతా ప్రాబ్లమ్స్ అనేది సిగ్నల్స్ లేకపోవడం ఇలాంటివంతా ఉంటుంది కదా. అలాంటివంతా ఏం లేకుండా మీకు ఇంటర్నెట్ కరెక్ట్గా ఉండాలి. మొబైల్ యూస్ చేయడం అనేది చాలా మంచిగా వచ్చి ఉండాలి. యూస్ చేయడం అంటే బేసిక్ నాలెడ్జ్, అందరూ మొబైల్ యూస్ చేస్తారు కదా. సో అంతగా మరి ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ రికార్డింగ్ యాప్స్ వరకే మీకు వర్క్ అనేది
అనేది ఉంటుంది కాబట్టి సో అది వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో అది ఇంకా ఇక్కడ పెర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు చూడండి. పెర్క్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఏంటంటే వర్క్ రిమోట్లీ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే వర్క్ రిమోట్లీ కంఫర్ట్ యువర్ హోమ్, మన ఇంట్లో ఉండే మనం అయితే వర్క్ అనేది చేసుకోవచ్చండి. అది కూడా మన కంఫర్ట్, మనకు నచ్చిన టైంలో మనకి వీలున్నప్పుడు మాత్రమే చేసుకోవచ్చంట. సో అది రిమోట్లీ అంటే మనకి నచ్చిన టైంలో, మనకి ఫ్రీ టైంలో ఏ టైంలో వీలుంటుందో అలా అప్పుడు మాత్రమే చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అలౌయింగ్ యువర్ వర్క్ అట్ యువర్ కన్వెన్సెస్ అయితే ఇచ్చారు. అంటే ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ అంటే మన టైంని రొటేషనల్ షిఫ్ట్స్గా మార్చుకొని షెడ్యూల్ చేసుకొని ఫ్లెక్సిబుల్ వర్క్ అంటే ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ అనేది చేసుకోవచ్చు, మనకి వీలున్న టైంలో చేయొచ్చు. ఎర్న్ పర్ టాస్క్ బేసిస్ ప్రొవైడింగ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ పర్ అడిషనల్ ఇన్కమ్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇక్కడ ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, ఆ టాస్క్ పరంగా మనకి పర్ అంటే ఒక టాస్క్కి 1000 అనుకోండి, అట్లా ఒక టాస్క్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. సో అదొకటి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. మనకి ఇందులో ఫ్లెక్సిబుల్ టైంలో అంటే మనకి ఫ్రీగా ఉండే టైంలో మనం అనేది చేయొచ్చు. సో అదొకటి. ఇంకా ఇక్కడ ఏం అడిగారంటే వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ బెనిఫిట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇది వర్క్ ఫ్రమ్ హోము అండ్ ఆఫరింగ్ ఫ్లెక్సిబుల్ అండ్ కన్వెన్షన్స్ అయితే ఇచ్చారు. సో అదొకటి, అది మనకి ప్లస్ పాయింటే. అండ్ పెయిడ్ ఆన్ పర్ టాస్క్ బేసిస్ రివార్డింగ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ అయితే ఇచ్చారు. సో మనకి ఒక టాస్క్కి ఇంత పెయిడ్ చేస్తారంట వాళ్ళు. సో అదొకటి. అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అండ్ అలౌవింగ్ యువర్ సెట్ యువర్ షెడ్యూల్ వర్క్ ఫర్ యువర్ పీస్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే మనకు నచ్చిన టైంలో మన వర్క్ అనేది షెడ్యూల్ అంటే చేయాలంట. నో ఫిక్స్డ్ కమిట్మెంట్ అండ్ టాస్క్ పర్ యువర్ అవైలబిలిటీ అనేది ఇచ్చారు. సో అదొకటి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కండక్ట్ అండ్ రికార్డ్ హై క్వాలిటీ స్ట్రక్చర్డ్ కన్వర్సేషన్ అండ్ తెలుగు, ఇన్ష్యూరింగ్ క్లారిటీ అండ్ అక్యురెన్సీ అండ్ అదర్ హ్యాండ్స్ ద ప్రొవైడింగ్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారంగా మాత్రమే మనం ఏంటంటే హై క్వాలిటీ రికార్డింగ్ అనేది చెయ్యాలి. సో మనకు నచ్చినట్టు కాదు, వాళ్ళు గైడ్లైన్స్ అనేది ఇస్తారు, ఈ విధంగా చెయ్యాలి, ఇలా చెయ్యాలి. సో వాళ్ళు ఇస్తారు కదా గైడ్లైన్స్, ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మాత్రమే మనం ఆ వాయిస్ ఓవర్ అనేది ఖచ్చితంగా 100% ఆక్యురెన్సీతో వాళ్ళకి మంచిగా వర్క్ అనేది హై క్వాలిటీతో ప్రొవైడ్ చేయాలంట. సో అది. అండ్ ఫాలో స్పెసిఫిక్ కన్వర్సేషన్ థీమ్స్ అండ్ రిక్వైర్డ్ బై ద టాస్క్ అయితే ఇచ్చారు. అండ్ కొలాబరేట్ విత్ అదర్ వాళ్ళతో కూడా కొలాబరేషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. మంచి శాలరీ అన్నీ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అనేది ఇచ్చారు. 10th ఇంటర్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫుల్ టైం వర్క్, టెంపరీ అంటే మనకి ఫుల్ టైం లైఫ్ లాంగ్ అయితే చేసుకోవచ్చు. సో అదొకటి. ఇవన్నీ అయితే మెన్షన్ చేశారండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అప్లై ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.